ఈ వారం కలియుగ భగవద్గీత అధ్యాయం 10 మొదలు పెడదాము. దీనికి ముందు మనము ఈ ఛానల్ యొక్క ప్రత్యేకత గురించి మాట్లాడుకుందాము. భగవద్గీత ఈ ఛానల్ కలియుగ భగవద్గీత ఛానల్ 17 భాషల్లో మీకు అవైలబుల్ ఉంది. మీరు ఈ మానవ జన్మ ఎత్తినందుకు ఈ కలియుగంలో మళ్ళీ పునర్జన్మ లేకుండా ఇలాంటి కష్టాలు బాధలు పడకుండా భగవద్గీత ప్రకారం ఆ పరమాత్మలో ఐక్యమవ్వడానికి ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ఛానల్తో పాటు కలియుగ అన్నమయ్య ఛానల్ నిజమైన దైవభక్తి తెలుసుకోవడానికి, అలాగే పప్పీస్లో మూగజీవి ప్రేమ గురించి తెలుసుకోవడానికి యూట్యూబ్ ఛానల్, దీంతోపాటు వాట్సాప్ ఛానల్స్ కలియుగ భగవద్గీత, ఓం నమో వెంకటేశాయ నమః, నన్ను నీలో ఐక్యం చేసుకో తండ్రి, నేను నీకు శరణు వేడుతున్నాను అనే ఛానల్, అలాగే 17 భాషల్లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, మలయాళం, కన్నడ, పంజాబీ, గుజరాతీ, మరాఠీ, భోజ్పూరి, నేపాలీ, థాయిలాండ్, సింహాల అంటే శ్రీలంక, ఇండోనేషియన్, ఇన్ని భాషల్లో మీకు సబ్టైటిల్స్, ప్రతి వీడియో సబ్టైటిల్స్తో సహా మీకు అవైలబుల్ ఉంది. ఇక నేను ఎప్పటికీ చెబుతాను, ఖచ్చితంగా ఇదైతే కంపల్సరీ చెబుతాను. నది అనేది సముద్రంలో ఎలా కలుస్తుందో మనము దైవ మార్గాన్ని ఎంచుకొని పరమాత్మలో కలవాలి. ఇది కలియుగ భగవద్గీత యొక్క ముఖ్య ఉద్దేశం. నదిలో పువ్వులను వేస్తాము, హారతిస్తాము నదికి. ఆ పువ్వులు అనేవి మనలోని మంచి గుణాలు, మంచి అలవాట్లు, మంచి ఆలోచనలు. ఆ పువ్వులు ఎలా నదిపై పారుతూ సముద్రంలో కలుస్తాయో అలాగే మన మంచి ఆలోచన, మంచి గుణాలతో, మంచి అలవాట్లతో భగవద్గీత ప్రకారం మనము సముద్రంలో ఎలా కలుస్తుందో మనము దైవ మార్గం ద్వారా, భగవద్గీత ద్వారా మనము పరమాత్మలో ఐక్యమవ్వచ్చు. అది ఆ నదిలో వేసే రాయి లాగా అడుగున పడిపోతే మనలోని చెడు గుణాలు, చెడు అలవాట్లు, చెడు ఆలోచనలు ఇవి ఉంటే ఆ నదిలో వేసిన రాయిలాగా అడుగునే ఉంటాము. అందుకే ఈ చెడు ఆలోచనలు, చెడు గుణాలు, చెడు అలవాట్లన్నీ తీసేసి పూల వలె మంచి అలవాట్లు, మంచి గుణాలు, మంచి అలవాట్లు, మంచి ఆలోచనలతో భగవద్గీతను అనుసరిస్తూ ఆ పరమాత్మలో ఐక్యం అవుదాం. ఇక భగవద్గీత అధ్యాయం, కలియుగ భగవద్గీత అధ్యాయం 10 మీకోసం ఇప్పుడు మీకు స్టార్ట్ చేస్తున్నాను. నేను అధ్యాయం 9లో మానవ రూపంలో దేవుడు పంచభూతాల రక్షణ, సృష్టి, పుట్టుక, నాశనం, క్షమాగుణం గూర్చి తెలుసుకున్నాము. ఇక శ్రీకృష్ణ మాట, దేవతలకు కానీ ఋషులకు కానీ నా మూల స్థానం తెలియదు. నన్ను తెలుసుకున్న మనుష్యులు మోహంన గురికారు. వారు సమస్త పాపముల నుండి విముక్తి చేయబడతారు. బుద్ధి కుశలత, జ్ఞానం, ఆలోచనలో స్పష్టత, క్షమాగుణం, నిజాయితీ, మనస్సు మరియు ఇంద్రియ నిగ్రహం, సుఖదుఖములు, జనన మరణాలు, భయం, ధైర్యం, అహింస, సమత్వ బుద్ధి, తృప్తి, తపస్సు, దానం, కీర్తి, అపకీర్తి మొదలగు మనుష్యులలో ఉండే ఏ విధమైన గుణములలోని వైవిధ్యములు నా నుండే వచ్చాయి. సప్త ఋషులు, వారి పూర్వం 4 మహాత్ములు మరియు 14 మనువులు
వీళ్ళందరూ నా మనస్సు నుండే జన్మించారు. వారి నుండే సమస్త లోక ప్రజలు అవతరించారు. మనస్సును ఎప్పటికీ ప్రేమపూర్వక భక్తితో నన్ను స్మరించు వారికి నేను దివ్య జ్ఞానంను ప్రసాదిస్తాను. అర్జునుడి మాట: నువ్వు చెప్పిన అంతా నిజమేనని దృఢంగా నమ్ముతున్నాను. నీవు ఏ ఏ విభూతుల ద్వారా ఏ ఏ సమస్త జగత్తు యందు వ్యాపించి వాటి యందు వసించి ఉంటావో వాటిని నాకు వివరించుము. నేను నిన్ను ఎలా తెలుసుకోగలను? ఎలా స్మరించాలి? ధ్యానం చేస్తున్నప్పుడు ఏ ఏ స్వరూపాలలో నిన్ను స్మరించగలను? విస్తారంగా నీ యొక్క దివ్య మహిమలను, అవతారాలను మళ్ళీ చెప్పుము శ్రీకృష్ణ. నీ మాటలు వింటూ ఉంటే ఎన్నటికీ సరిపోదు. శ్రీకృష్ణ మాట: వాటి వివరణకు అంతం లేదు అర్జున. నేను సర్వభూతముల హృదయాలలో ఉన్నాను. అదితిలో పుత్రుడిని, 12వ వాడిని. నేను విష్ణువుని. సూర్యుడిని నేనే, చంద్రుడిని నేనే, వేదాలలో సామవేదంని నేనే, దేవతలలో ఇంద్రుడిని నేనే, ఇంద్రియాలలో మనస్సుడిని నేనే, శంకరుడిని నేనే, కుబేరుడిని నేనే, అగ్నిని నేనే, మేరు పర్వతంని నేనే, బృహస్పతిని నేనే, కార్తికేయుడిని నేనే, జలాశయంలో సముద్రుడిని నేనే, భృగు మహర్షిని నేనే, ఓంకారంని నేనే, భగవన్నామమును నేనే, హిమాలయంని నేనే, రావి చెట్టును నేనే, నారదుడిని నేనే, కపిల మునిని నేనే, అమృతంని నేనే, ఐరావతంని నేనే, మనుష్యులలో రాజును నేనే, వజ్రాయుధంని నేనే, కామదేవుని నేనే, మన్మధుడిని నేనే, వాసుకిని నేనే, వరుణుడిని నేనే, యమధర్మరాజుని నేనే, ప్రహ్లాదుడిని నేనే, కాలంని నేనే, సింహంని నేనే, గరుత్మంతుడను నేనే, వాయువుని నేనే, రాముడిని నేనే, ముసలిని నేనే, గంగా నదిని నేనే, బ్రహ్మను నేనే, మృత్యువుని నేనే, భవిష్యత్తును నేనే, స్త్రీని నేనే, గాయత్రి మంత్రంని నేనే, మార్గశిర మాసంని నేనే, వసంత ఋతువుని నేనే, జూదంని నేనే, వృష్టి వంశస్థులలో శ్రీకృష్ణుడిని నేనే, పాండవులలో అర్జునుడిని నేనే, వేదవ్యాసుడిని నేనే. అర్జున, ఏ ప్రాణి కూడా నేను లేకుండా జీవించలేదు. ఇప్పటి వరకు చెప్పింది నా అనంత వైభవములలో ఒక చిన్న భాగం మాత్రమే. నువ్వు ఏదైనా అందమైన దాన్ని కానీ, అద్భుతమైన దాన్ని కానీ, శక్తివంతం అయినది చూస్తే అది నా మెరుపు లాంటి మాయ అని తెలుసుకొనుము. ఈ ఒక్క చిన్న భాగం వల్లనే సమస్త జగత్తు నడుస్తున్నది. ఇక నా మాట అధ్యాయం 10 కొద్ది చిన్నగానే ఉంటుంది. నేను ఆత్మజ్ఞానం పొందిన తర్వాత నా బుద్ధిలో తొందరపాటు లేకుండా ఆలోచనలో నెమ్మదితనం పెరిగింది. నేను చేసే ఆలోచనలో మంచి చెడుని తెలుసుకుంటున్నాను. అంతా ఏడుకొండల వెంకన్న స్వామి నాకు నేర్పిస్తున్నాడు. నాకు తెలిసిన జ్ఞానం ద్వారా అందరికీ పంచుతున్నాను జ్ఞానంని. నాకు ఎవరు తప్పు చేసినా వారిలోని అమాయకత్వం గుర్తించి క్షమించడం జరుగుతుంది. నీతి నిజాయితీతో జీవిస్తూ నా మనస్సుని నిగ్రహించుకుంటున్నాను. ఇంద్రియాలలో బడి ఉండకుండా నా జీవితంలో సుఖాలను దుఃఖాలను సమానంగా చూడటం జరుగుతుంది. ఈ జననం మరణం కూర్చి అంతగా నేను ఎక్కువగా ఆలోచించటం లేదు. ఎందుకంటే
పుట్టించేది ఆయనే, తీసుకువెళ్ళేది ఆయనే. ఈ భూమిపై నుండి నాకు భయం అనేది లేకుండా జీవిస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియనప్పుడు ఎందుకు భయం? నేను ధైర్యంగా ఉంటున్నాను. ఎందుకంటే ఆ ఏడుకొండల వెంకన్న స్వామి నాకు తోడుగా ఉన్నాడుగా. నేను ఎంతో తృప్తిగా జీవిస్తున్నాను. ఎందుకంటే ఆత్మజ్ఞానం తెలుసుకున్నాను కాబట్టి. దానం చెయ్యాలనే భావన ఎప్పటికీ ఉంటుంది. ఎందుకంటే అందులో కలిగే ఆనందం, ఆత్మసంతృప్తి వర్ణించలేము. ఇవన్నీ నా దేవుడు వెంకన్న స్వామి నుండి నేర్చుకున్నాను. అందుకే ఆయన అంటే అంత ఇష్టం. ఇప్పుడు ఇన్ని రోజులవుతుంది, 2023లో పెట్టాను ఈ ఛానల్. ఇప్పుడు ఇది 2026, 3 సంవత్సరాలు అవుతుంది. ఈ 3 సంవత్సరాలలో నాలో మార్పు ఏమొచ్చిందో ఇప్పుడు చివరిగా చెబుతాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఎలా ఉన్నానో చెబుతాను. నా పని నేనేంటో నేను చేసుకుంటూ పోతున్నాను. ఆ భగవంతుడు నాకు తోడు ఉన్నాడని భావిస్తూ జీవిస్తున్నాను. ఫ్యూచర్ గురించి ఆలోచించను. అలాగే నా ఆలోచనలు ఎలా మారాయంటే, పూర్తిగా ఆ ఏడుకొండల వెంకన్న స్వామిపై భారం వేసి జీవిస్తున్నాను. ఆయనే అన్నీ చూసుకుంటాడు. నేను నిమిత్త మాత్రుడిని అని తెలుసుకున్నాను. ఇప్పుడు నాలో మార్పు పూర్తిగా ఇలాంటి కామక్రోధ మదమాత్స్యాలన్నీ వీడి నేను ఆ వెంకన్న స్వామిని స్మరిస్తూ జీవిస్తున్నాను. ఇప్పుడు నేను ఆలోచించే విధానంలో నేను తెలుసుకున్నది ఏంటంటే, మనలో కలి ఉంటాడు. ఆ కలిని తుడిచిపెట్టేయాలంటే మనం భగవద్గీతను అనుసరించాలి. మనలో ఆలోచనలు ఒక రకంగా ఒక మంచిని తెస్తాయి, ఒక రకంగా చెడుని కూడా తెస్తాయి. మనం పూర్తిగా భగవద్గీత దైవనామస్మరణతో చేస్తే మనలో మంచి ఆలోచనలు పెరిగిపోతాయి. ఆ చెడు ఆలోచనలు, కలిమాయ వల్ల వచ్చే చెడు ఆలోచనలు దూరం అవుతాయి. ఇప్పుడు నేను అదే లాస్ట్ స్టేజిలో ఉన్నాను. నాలో చెడు ఆలోచనలు రాకుండా నిగ్రహించుకుంటున్నాను. అలాగే ఏ చెడు ఆలోచన వచ్చినా దాన్ని ఆ వెంకన్న నామస్మరణతో తీసేస్తున్నాను. ఇది చివరిగా ఇప్పుడున్న స్టేజ్. ఇక నేను అందరినీ అమాయకులుగానే గుర్తిస్తాను. ఎందుకంటే వాళ్ళలో జ్ఞానం తెలిసిన వరకే తెలుసు. అంటే వాళ్ళకు తెలిసిన జ్ఞానమే వాళ్ళకు గొప్పది అన్నట్టు ఫీల్ అవుతారు. కానీ వాళ్ళకు తెలియని జ్ఞానం ఉంది అని వాళ్ళు తెలుసుకోరు. దీనివల్ల ఏంటి, వాళ్ళు పాపంలో పడి నరకాన్ని అనుభవిస్తున్నారు. నన్ను ఒక రకంగా ఏ విధంగా చూసినా నేను దైవభక్తితో ఉన్నాను, దైవ చిత్తంతో బతుకుతున్నాను. నేను దైవ కార్యం కోసం, దైవ సంకల్పం కోసం చేస్తున్న పనిలో నన్ను ఎంతోమంది తక్కువ అంచనా వేయచ్చు. ఒక రకంగా కొంతమంది ఉంటారు దేవుని నమ్మని వాళ్ళు పిచ్చోళ్ళుగా భావించవచ్చు. కానీ వాళ్ళు పెద్ద అమాయకులని, వాళ్ళు చేసుకున్న అజ్ఞానం వల్ల, వాళ్ళలో ఉన్న అజ్ఞానం వల్ల వాళ్ళకు వాళ్ళే నరకంలో పడిపోతున్నారని
వీళ్ళు అమాయకులు, వీళ్ళను క్షమించాలి అనే ఆలోచన తెప్పించాడు. ఇక ఆలోచనలు అనేవి నేను గ్రిప్పులో పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ భగవద్గీత, ఈ దైవానుగ్రహం పొందకముందు 2023 ముందు ఎప్పుడు ఏదో ఒక ఆలోచన చేసేది. ఎవరి గురించో ఆలోచన చేసేది. వాళ్ళు అట్లా ఉన్నారు, వాళ్ళు అలా ఉన్నారు, వాళ్ళు నన్ను సరిగా అర్థం చేసుకోవట్లేదు, నన్ను గౌరవించట్లేదు అనే ఫీలింగ్ తోటి ఎక్కువగా ఆలోచన చేసేది. కానీ ఇప్పుడు నేను ఆలోచనలో చాలా డిఫరెంట్గా ఉన్నాను. అంటే ఆ దేవుడు నేర్పించిన దాన్ని బట్టి చెప్పాలంటే వాళ్ళందరూ అమాయకులు. వాళ్ళ అజ్ఞానం వల్ల వాళ్ళల్లో అలా పోతున్నారు. ఎవరైతే భగవద్గీత తెలుసుకోకుండా, నేను చెప్పేది వినకుండా వెళ్తున్నారో వాళ్ళ కర్మలు అనుభవించడానికే వెళ్తున్నారు. ఇంకోటి విషయం ఏంటంటే, వాళ్ళు నా వైపు రాకుండా ఉన్నారంటే వాళ్ళ కర్మలు, పూర్వజన్మ పాపకర్మలైనా ఈ జన్మ కర్మలైనా వాళ్ళు అనుభవించి తీరాల్సిందే. అందుకే వాళ్ళు నా వైపు రావట్లేదు. అది విధి రాత. మన రాతను మనం మార్చుకోవచ్చు అని భగవద్గీత ప్రకారం నేను చెప్పాను. ఎట్లా? మీకు మీరు తెలుసుకొని, ఆత్మజ్ఞానం తెలుసుకొని మీకు మీరు మారితే. కానీ ఒకరిని మార్చాలి అని అనుకోవడం అనేది అది విధి రాతను మనం అడ్డుకోలేము, మనం మార్చలేము. దానివల్ల ఏమవుతుందంటే మనము శత్రువుగా మారచ్చు, వాళ్లకు మనం శత్రువుగా మారుతాము. ఎందుకంటే వాళ్ళు ఒక భ్రమలో ఉన్నారు, ఒక మాయలో ఉన్నారు. దాన్ని వాళ్లకు అర్థం కాదు కూడా, అర్థం చేసుకోరు కూడా. ఎందుకంటే వాళ్ళు పాపకర్మలు, వాళ్ళ కర్మలు అనుభవించడానికి ఆ దేవుడు వేసిన విధి రాత అలాగే ఉంది. అలాంటప్పుడు మనము ఎంత చెప్పినా వినరు కూడా. అలాంటప్పుడు మనము కలగజేసుకొని బాధపడి ఆలోచించడం అనేది మానేయాలి. ఎప్పుడైతే మనము ఆలోచిస్తూ నీకు తెలిసిన జ్ఞానం, భగవద్గీత ప్రకారం తెలుసుకున్న జ్ఞానాన్ని ఎవరో ఒకరు తెలుసుకోవాలి. ఇప్పుడు నా కొలిగా అడిగాడు, వెంకటేశ్వర స్వామి ఇలా చెయ్యి ఇలా ఉంది, ఈ చెయ్యి ఇలా ఉంది, ఇలా ఎందుకు వంకరగా ఉంది ఫోటోలో అని అడిగాడు. నేను చెప్పాను, నాకు తెలిసిన జ్ఞానం ప్రకారం చెప్పాను. వెంకటేశ్వర స్వామి ఇలా చేయి పెట్టాడంటే కిందికి చూడు, నా పాదాలను ఆశ్రయించు, ఎప్పుడైతే నన్ను శరణు వేడి నువ్వే నాకు దిక్కు అని పాదాలను ఆశ్రయిస్తావో అప్పుడు ఈ చేతితో నిన్ను తీసుకుంటాను దగ్గరికి అని అర్థమని నాకు తెలిసిన జ్ఞానం ప్రకారం చెప్పాను. ఇలా కొంతమంది ఎవరైతే ఇన్వాల్వ్ అవుతారో, దైవం గురించి తెలుసుకోవాలని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు చెప్పాలి మనం. కానీ మనము చెప్పిన వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారనుకోండి, అట్లాంటి వాళ్ళను మనం ఎప్పటికీ దగ్గరికి రానియద్దు. అలాగే వాళ్ళ కర్మ అని అనుకొని మనం వదిలేయాలి. ఇది మన ఆలోచనలో మార్పు. ప్రాణంపై భయం వీడాలి. పుట్టించేది ఆయనే, తీసుకువెళ్ళేది కూడా ఆయనే. కడుపులో పిండం ఉన్నప్పుడే చనిపోయిన సిచ్యువేషన్ ఉన్నాయి, పుట్టినాక కూడా చనిపోయిన సిచ్యువేషన్ ఉన్నాయి. అలాంటప్పుడు ఆ దేవుని దృష్టిలో ఒకటి చెప్తాను, పుట్టిన బిడ్డ అయినా, పిల్లవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా అందరూ ఒకటే. ఎవరి పాపకర్మలను బట్టి వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే వాళ్ళ పూర్వజన్మ ప్రకారం. ఇది ఆ దేవుడికి అందరికీ ఒకటే. కానీ ఎవరైతే భగవద్గీతను తెలుసుకొని మారుతాను, నేను ఆత్మజ్ఞానం తెలుసుకుంటాను, నేను ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వైపు వెళ్తాను
ఆయన్ను ఆశ్రయిస్తాను అని భావిస్తారో వాళ్ళే ఆ భగవద్గీత ప్రకారం శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు, భగవద్గీతను తెలుసుకొని ఎవరైతే మారుతారో వాళ్లకు పూర్వజన్మ పాపమైనా కానీ ఈ జన్మ మహాపాపమైన కానీ ఏ జన్మ మహాపాపమైన అన్నీ తుడిచిపెట్టుకొని వెళ్తాయి అని ఆ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. అందుకే మన మహాపాపాలు ఏమేమి ఉన్నాయో అనుభవించకుండా ఉండాలంటే, మన రాతను మనం మార్చుకోవాలంటే భగవద్గీత ఒకటే దారి. అలా ప్రాణంపై భయం లేకుండా ఎప్పుడు ఎలా తీసుకెళ్లాలో ఆయనకి వదిలేయాలి, అంతే. మనము దాని గురించి ఆలోచించవద్దు. ఇక దానం చేయాలి. దానంలో 3 రకాలే చేయాలి. ఒకటి చదువుకుందామనే ఆలోచనతో ఉన్న పిల్లలకు చదువు కోసం వాళ్ళకు డబ్బు సహాయమైనా, పుస్తకాల సహాయమైనా, ఆఖరికి నీకు డబ్బులు ఉంటే వాళ్ళకు ఒక స్కూల్లో చేర్పించి వాళ్ళని చదివించేనా, అది చదువు దానం. రెండోది అన్నదానం. తిండి ఆకలితో అలమటించే వారికి అన్నం పెట్టండి. ఇంకోటి ఏంటంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము ప్రతి బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ అయినా, డిన్నర్ అయినా, ఏదైనా ఈ 3 పూటల్లో టైం కంపల్సరీ తినాలి. డబ్బు కోసం తర్వాత తినచ్చులే అనే ఆలోచనతో డబ్బు కోసం నీ కడుపుని మార్చుకుంటే నీలో ఉన్న పరమాత్మను ఆకలితో ఉంచినట్టే. దీనివల్ల ఏంటంటే, పరమాత్మ మనకు శరీరాన్ని ఇచ్చాడు. ఈ శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు? నన్ను తెలుసుకో, నన్నులో ఐక్యం అవ్వు అని. అలాంటి శరీరాన్ని నువ్వు కాపాడుకోకుండా కేవలం డబ్బు కోసమే నీ శరీరాన్ని నువ్వు ఆరోగ్యపరంగా నాశనం చేసుకుంటే అప్పుడు దేవునికి ఎందుకు కోపం రాదు? ఇక నీకు ఇస్తే, ఈ శరీరాన్ని ఇస్తే నువ్వు ఇలా డబ్బు కోసం నీ శరీరాన్ని పట్టించుకోకుండా ఉంటావా అనే ఆలోచనతో ఏదైనా గ్యాస్ సంబంధించిన రోగమైన ఇంకేదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, టైంకి తినకపోతే అపెండిసిస్ జరుగుతాయి, అలాంటి శిక్ష వేస్తాడు. అందుకే మనము పరమాత్మను మార్చినట్టే, టైంకు తినకపోతే ఆ పరమాత్మను కూడా ఆకలితో ఉంచినట్టే అని అర్థం చేసుకోండి. అందుకే నేను నా డ్యూటీ టైంలో ఒక్క నిమిషం కూడా లేటుగా వెళ్ళను. ఎందుకంటే టైం అయింది, వెళ్ళాలి, తినాలి, అంతే. నెక్స్ట్ కంటిన్యూ. ఇక బట్టదానం. బట్టలు లేని వాళ్ళకు బట్టలు ఇవ్వండి. మీ ఇంట్లో పాత బట్టలైనా ఇవ్వండి, కొత్త బట్టలైనా ఇవ్వండి. ఈ 3 దానాలు, చదువు దానం, బట్టదానం, అలాగే అన్నదానం, ఈ 3 తప్ప మీరు ఏ దానం చేసినా మీకు ఎలాంటి ఫలితం ఉండదు. ఎందుకంటే కొంతమంది స్వార్థ బుద్ధితో దానం చేస్తారు, కొంతమంది గొప్పలకు దానం చేస్తారు. కానీ ఎవరైతే నిస్వార్థంగా దానం చేసినా చెప్పుకోకుండా ఉంటారో వాళ్ళే నిజమైన దైవభక్తులు. కొంతమంది అన్నదానం చేసి కూడా 100 సార్లు చెప్తారు, నేను ఇంతమందికి అన్నం పెడతాను, ఇంతమంది. అది చాలా చాలా ఏంటి, ఆ దానానికి వ్యతిరేకంగా నువ్వు ఉన్నట్టు. అంటే దైవభక్తితో చేయట్లేదు, నీ గొప్పలకు నువ్వు చెప్పుకోవడానికి చేస్తున్నావని ఆ దేవునికి అర్థమవుతుంది. అది నిజమైన దైవభక్తి కాదు. ఇక కంటిన్యూ. 7 ఋషులు అనగా 7 ఋషులు. వీరు అత్యంత పవిత్రమైన వారు, గౌరవనీయమైన ఋషులు. మరీచి, అంగీరసుడు,
అత్రి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, వశిష్ఠుడు, వీరికి 4 మహాత్ములు ఉండేవారు. అలాగే 14 మంది మనువులు ఉండేవారు. వారు స్వయంభువుడు, స్వారోభిషుడు, జౌత్తమి, తామసుడు, రైవతుడి, చాక్షుషుడు, వైవస్వతుడు, సావర్ణి, సాపర్ణి, దక్ష సాపర్ణి, బ్రహ్మ ధర్మ నిపర్ణి, రుద్ర సాపర్ణి, దేవ సాపర్ణి, ఇంద్ర సాపర్ణి. వీరి నుండే సమస్త లోక ప్రజలు జన్మించారు. ప్రపంచం మొత్తంలో ఈ 7 ఋషులు, ఆ 7 14 మంది మనువులు ఉండేవారు. వాళ్ళ నుండి మనువులు వచ్చారు. ఆ మనువుల పేర్లు చెప్పాను మీకు. వీరి నుండే సమస్త లోకం పుట్టింది. ప్రజలు పుట్టుకొని వచ్చారు. ఇక మనం ఎప్పుడైతే ఆత్మజ్ఞానం పొంది నిజమైన దైవభక్తితో ఉంటామో అప్పుడు మనకు దివ్య జ్ఞానంను పొందుతాము. ఆ భగవంతుడే మనలో నుండి ఆత్మ ద్వారా దివ్య జ్ఞానాన్ని తెలియజేస్తాడు. ఇప్పుడు నేను తిరుమల గర్భగుడిలో సాష్టాంగ నమస్కారం చేయడం వల్ల, ఆత్మ దర్శనం స్పిరిచువల్ స్టేట్లో వెళ్ళడం వల్ల ఆ గర్భగుడిలో ఎలాంటి ప్రజలు భక్తులు నన్ను తట్టలేదు, నెట్టలేదు, ఆ గోవిందనామాలు కూడా వినపడలేదు. అలా స్పిరిచువల్ స్టేట్లో వెళ్ళడము, అమ్మవారే అలివేలు మంగమ్మవారే శివాసేవకగా వచ్చి ఇలా మీ తండ్రి ఇలా ఉండడం తల తిప్పి చూపించి నవ్వుకుంటూ చాలా ఒక 5 నిమిషాలు అనుకుంటా ఆ గర్భగుడిలో అలా స్పిరిచువల్ స్టేట్లో ఉన్నారు. ఆ గర్భగుడిలో గడప బయట ఎప్పుడు దాటానో అప్పుడు ఒక 2 నిమిషాలు కళ్ళు తిరిగినట్టు అయ్యి తర్వాత స్పర్శ కలగటము, గోవిందనామాలు వినపడటం జరిగింది. ఇది స్పిరిచువల్ స్టేట్ ద్వారా నేను ఆత్మ దర్శనం జరిగింది అని తెలుసుకున్నాను. అంటే భగవద్గీత ప్రకారం ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నాను. ఆత్మజ్ఞానం తెలుసుకోవడం వల్ల దివ్య జ్ఞానాన్ని ప్రసాదించాడు ఆ వెంకటేశ్వర స్వామి. నేను నాకు తెలిసిన జ్ఞానాన్ని అందరికీ పంచుతున్నాను. అందరూ ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి శరణు వేడాలి. అందరూ గోవిందా గోవిందా అంటూ ఆయన నామస్మరణ చేయాలి. ఇది ప్రపంచ ప్రజలను మార్చడానికి చేసే దైవ సంకల్పం, దైవ కార్యం. కంటిన్యూ. దేవుడు గూర్చి పూర్తిగా తెలుసుకోవాలంటే మన జన్మ సరిపోదు. అదితి అనగా ఒక దేవత పేరు. కశ్యప ఋషి భార్య. ఈమెని అనంతమైన సృష్టి మరియు పునర్జన్మ యొక్క స్వభావానికి గుర్తు. వామన అవతారంలో ఈమెకి మహావిష్ణువు జన్మిస్తాడు. మహావిష్ణువు 12వ పుత్రుడు అదితికి. విష్ణుమూర్తి నుండే శ్రీకృష్ణుడు, రాముడు ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా అవతరించారు. మన మనస్సునే పరమాత్ముడిగా పరిగణించాలి. ఆయన మన కోసం ఎన్నో అవతారాలు ఎత్తాడు. పర్వతంగా, చెట్టుగా, మృత్యువుడిగా, సింహంగా, నదిగా, ఒక స్త్రీగా, ఇలా ఎన్నో అవతారాల్లో ఈ భూమి అంతయు నిండి ఉన్నాడు. ఈయన లేకుండా ఏ ప్రాణి జీవించలేదు. భూమిపైన ఏ ప్రాణి జీవించలేదు. ఇలా అన్ని జీవులలో ఉన్నప్పుడు ప్రతి మనిషిలోనూ ఆయన ఉన్నాడని తెలుసుకోవాలి కదా. కానీ ఇప్పుడు మతద్వేషంతో ఇతర మతస్థులను వేరుగా చూడటం తప్పు. అందరిలోనూ ఆయనే ఉన్నాడని తెలుసుకోవాలి. ఈ లోకం చూసారా, మహావిష్ణువు
ఎవరి పుత్రుడు అనేది అదితి అనే ఆమె కశ్యప ఋషి భార్య. ఇది వామన అవతారంలో ఆయన మహావిష్ణువు జన్మిస్తాడు. మహావిష్ణువు 12వ పుత్రుడుగా అదితికి అలాగే విష్ణుమూర్తి నుండే యుగాలు మారుతున్న కొద్దీ శ్రీకృష్ణుడిగా రాముడిగా వచ్చారు. అలాగే ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా. నేను చెప్పాను ఏమని, ప్రతి మనిషిలో పరమాత్మ ఉన్నాడు, ప్రతి జీవిలో మూగజీవిలో పరమాత్మ ఉన్నాడు. ప్రతి ప్రపంచం మొత్తంలో ఎక్కడైనా పరమాత్మ ఎక్కడ ఉంటాడు? ఆకాశం, భూమి, నీరు, నిప్పు, గాలి, ఆత్మ, బుద్ధి, అహంకారం, ఈ 8 అంగములలో ఉంటాడు. అంటే భూమి తెలుసు, అలాగే ఆకాశం, యూనివర్స్ ఏది, విశ్వమే అమ్మవారు నడిపించేది. అలాంటి విశ్వంలో అమ్మవారి నుంచి వచ్చిన మహావిష్ణువైనా, అలాగే గాలి అయినా, మనము జీవిస్తున్నామంటే, శ్వాస తీసుకుంటున్నామంటే గాలి ఇచ్చింది ఆయన. నీరు నీకు తాగడానికైనా, నీ అవసరాల కోసం నీటిని ఇస్తున్నాడు. అలాగే నిప్పు, నీకు వంట చేసుకోవడానికి నిప్పు కావాలి, నీకు దేవకార్యం ఏదైనా ఇంట్లో దీపం ముట్టియాలన్నా నిప్పు కావాలి, నిప్పునిచ్చాడు. అలాగే బుద్ధి, మనకు బ్రెయిన్ ఇచ్చాడు. బ్రెయిన్ ద్వారా మనము జీవిగా బతకడం కన్నా జీవాత్మగా బతుకుతూ మనలో పరమాత్మను తెలుసుకొని మోక్షంను పొందాలి బుద్ధి ద్వారా. ఇక ఆత్మ, మనలోని ఆత్మ ఎవరు చంపలేరు, ఎవరు ఏమి చేయలేరు. అలాంటి మనస్సాక్షి అయిన ఆత్మాభిమానంతో మనము ఉంచుకొని మనము జీవనం కొనసాగిస్తే మనము ఖచ్చితంగా పరమాత్మకు దగ్గరవుతాము, మోక్షంను పొందుతాము. ఇక అహంకారం అనేది చెడుగా ఆలోచిస్తారు. ఇప్పుడు కోపం ఉంది, కోపం అనేది రకాలు కూడా ఉన్నాయి. ప్రేమగా చూపించే కోపం వచ్చేది వేరు, ద్వేషంతో వచ్చే కోపం వేరు. ద్వేషంతో వచ్చే కోపం ఇతరులపై దాడి చేయడము, వాళ్ళను హింసించడము, అలాగే అసూయతో రావడం వల్ల, అలాగే ఇంకేదైనా అనుమానంతో వచ్చే కోపం వస్తుంది. ఇంకేదైనా దీనివల్ల ఏదో ఒక తప్పు చేస్తాడు, పాపంలో పడిపోతాడు. అదే ప్రేమతో వచ్చే కోపం ఏంటి? ఎదుటివాడిని మారటానికి మనం చూపించే ప్రేమ ద్వారా, అంటే తల్లి తండ్రి చూపిస్తారే కోపం, తండ్రి చూపించే కోపం, అది ప్రేమతో వచ్చే కోపమే తప్ప ఇంకేమీ ఉండదు. ఇది అలాగే అహంకారం కూడా అధర్మంగా జీవిస్తూ డబ్బు ఉంది నాకు అనే అహంకారంతో ఇతరులను తిట్టడము, ఇతరులను తక్కువ అంచనా వేయడము, ఇతరులలో పరమాత్మను తెలుసుకోకుండా, భగవద్గీతను తెలుసుకోకుండా అహంకారంతో ఉంటాడు. అధర్మపరుడు, అధర్మంగా జీవిస్తున్నాడు కాబట్టి. కానీ ఆ అధర్మాన్ని అణచివేయడానికి ధర్మం కోసం అహంకారంలో దేవుడు ఉంటాడు. ఇప్పుడు వాలిని శ్రీరాముడు చాటుగా చెట్టు చాటుగా నుంచి బాణం వేస్తాడు. అదేంటి? తను అధర్మపరుడు అని తెలుసు, శ్రీరాముడికి తెలుసు, అతనికి కూడా తెలుసు. కానీ ఎదురుగా ఉంటే అతను
అధర్మపరుడని అతనికి తెలియదు. అది తెలుసుకోవాలంటే చెట్టు చాటుం నుంచి బాణం వేస్తాడు రాముడు. అప్పుడు ఎందుకు ఇలా చెట్టు చాటుం నుంచి వేసావు బాణం అంటే, నువ్వు చేసింది అధర్మం. నువ్వు నీ తమ్ముడి భార్యను కిడ్నాప్ చేసావు. అంటే కిడ్నాప్ చేసి దగ్గర ఉంచుకున్నావు. అది అధర్మం. కాబట్టి నిన్ను చంపడంలో ధర్మంగా కాకుండా అధర్మంగా అయినా చంపచ్చు అనే ఆలోచనతో శ్రీరాముడు చాటంగా అలా బాణం వేశాడు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, అధర్మపరంగా జీవించే అహంకారంతో ఉన్న వాళ్ళను ధర్మం నిలబెట్టడానికి అహంకారం చూపించడంలో, అంటే అతను దేవుని గురించి తెలుసుకోడు, భగవద్గీత గురించి తెలుసుకోడు. భగవద్గీత గురించి తెలుసుకోకుండా డబ్బు ఉంది కదా అనే అహంకారంతో మాట్లాడతాడు. అప్పుడు నేనేమంటున్నానంటే, నీకు అంత డబ్బు ఉందని నువ్వు అహంకారంగా మాట్లాడితే, డబ్బు అశాశ్వతం అని తెలుసుకున్న నేను, భగవద్గీతను ఆచరించేవాడిని నేను, నీతిగా నిజాయితీగా ధర్మంగా జీవించేవాడిని నేను ఎందుకు అహంకారంగా నీలో ఉన్న అధర్మాన్ని అణచివేయడానికి, నిన్ను మార్చడానికి ఎందుకు అహంకారం ఉపయోగించద్దు? ఇది తెలుసుకోవాలి. భగవద్గీత తెలుసుకున్న వాళ్ళకు ఖచ్చితంగా తెలుస్తుంది. అందుకే అహంకారం అనేది ధర్మబద్ధంగా ఉంటే దాంట్లో తప్పు లేదు. ముఖ్యంగా దైవ కార్యంలో ఉపయోగించిన తప్పు లేదు. ఇక దేవునికి కూడా వస్తుంది, ఎందుకు రాదు? నేను ఇన్నిసార్లు నేను మార్చాలని ప్రయత్నిస్తుంటే నువ్వు నన్నే ధిక్కరిస్తావా, నేను చెప్పేది అర్థం చేసుకోవా అనే ఆలోచనతో దేవుడు కూడా అహంకారంగా ఏదో ఒక పెద్ద శిక్ష వేస్తాడు. వీన్ని అహంకారం అనగదీయాలంటే నేను అహంకారంగా మారేనా, వీన్ని శిక్ష వేయాలి, వీన్ని అహంకారాన్ని అణచివేయాలని ఖచ్చితంగా చేస్తాడు. ఇప్పుడు డబ్బు ఉంది కదా అని అహంకారంతో జీవిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో. కానీ మనిషిని పుట్టించింది ఆయనే, మన జీవనం కొనసాగించడానికి ఇవన్నీ ఇచ్చింది ఆయనే. అలాగే నీకు డబ్బు ఇచ్చింది ఆయనే, డబ్బును సృష్టించింది ఆయనే. అలాంటిది నీకు డబ్బు ఇచ్చింది ఆయనప్పుడు నిన్ను అహంకారం అనగదీయడానికి ఆ డబ్బును కూడా తిరిగి తీసుకునే అవకాశం ఆయనకున్నది, హక్కు ఉన్నది. కాబట్టి నువ్వు అలా ఆలోచించకుండా తప్పుగా ఉంటే ఖచ్చితంగా ఆ అహంకారం అనగదీసే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఇక ఇప్పుడు నేను అదంటున్నాను, కరెంటు సృష్టించింది, ఫ్యాను, మన ఇప్పుడు వేసుకున్న షర్టు, మొబైల్, ఇవన్నీ సృష్టించింది ఎవరు? మనిషి. ప్రతి మనిషిలో దేవుడు ఉన్నాడు. ఆ దేవుడే మనకు ఇవన్నీ ఇస్తున్నాడు ఒక మనిషి ద్వారా. నువ్వు ఇల్లు కట్టుకున్నావంటే ఇల్లు కట్టింది ఎవరు? ఒక మేస్త్రి. ఆ మేస్త్రి కూడా ఒక మనిషే కదా. ఆ మనిషిలో కూడా పరమాత్మ ఉన్నాడు కదా. అంటే అర్థం ఏంటి? ఆ దేవుడు నీ కోసం ఏ విధంగా అయినా వస్తాడు, ఏ రూపంలో అయినా వస్తాడు నిన్ను మంచిగా చూసుకోవడానికి. అలాంటప్పుడు నువ్వు ప్రతి మనిషిలో పరమాత్మను చూడాలి ఖచ్చితంగా. ఇక మతద్వేషంతో ఉన్న వాళ్ళ గురించి తెలుసు కదా, వాళ్ళు మహాపాపంలో పడిపోతున్నారు. అలా ఏది ప్రతి మనిషిలో పరమాత్మ ఉండడం తెలుసుకోకుండా, అలాగే ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఈ కలియుగ దైవం అని తెలుసుకోకుండా, శ్రీకృష్ణ పరమాత్మ, రాముడు వీళ్ళందరూ మనిషిగానే పుట్టారు మన కోసం మార్చడానికి, మనలో మార్పు తేవడానికి, సనాతన ధర్మం నిలబెట్టడానికి. అలాంటిది ఈ కలియుగంలో మనిషిగా పుట్టి దేవుడిగా పూజించే వాళ్ళు ఎవ్వరైనా ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి స్వరూపాలే. అందుకే నేనంటున్నాను,
నాకు అనుభవం ప్రకారం ఏ ముస్లిం అయినా, ఏ క్రిస్టియన్ అయినా, ఏ జాతి అయినా, ఎవరైనా అందరూ మనుషులే, అందరిలోనూ పరమాత్మ ఉన్నాడు. ఇది ఖచ్చితంగా నిజం. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఉన్నాడు వాళ్ళల్లో కూడా. ఇది నిజం. ఇక ఇది తెలుసుకుంటే ఒక దేవుడిని ఇంకో దేవుడిని తిట్టరు. ఎందుకంటే ఎవరిని తిట్టినా, ఏ మతం, ఇతర మతాల ఏ దేవుడిని తిట్టినా చివరికి చేరేది ఆ వెంకటేశ్వర స్వామికి. ఆ వెంకటేశ్వర స్వామికి చేరిందంటే నువ్వు మహాపాపంలో పడినట్టే. అందుకే ఎవరిని తిట్టకూడదు, ఏ దేవుణ్ణి తిట్టకూడదు, ఏ మత దేవుడినైనా. అందరిలో పరమాత్మ ఒక్కటే అని తెలుసుకోండి. శివకేశవులు వేరు కాదు, ఇద్దరు ఒకటే అని గరికపాటి జాగంటి గారు చెప్పారు. మరి అలాంటప్పుడు దానితో ఇది ఈక్వల్ ఎందుకు తీసుకోరు? ఇక మనం సామాజిక మాధ్యమాలలో వింతలు, ఆశ్చర్యాలు జరుగుతాయి. అవి ఆ దేవుని యొక్క మహిమలని తెలుసుకోవాలి. దీన్ని బట్టి దేవుడు ఉన్నాడని, మనతోనే అని తెలుసుకోవాలి. ఆయన ఈ సమస్త సృష్టిని సృష్టించి నడిపిస్తున్నది మనకు తెలిసింది గోరంత మాత్రమే. ఇంకా ఎంతో ఉంది తెలుసుకోవాల్సింది. ఇప్పుడు భగవద్గీత గురించి చాలా మహిమలు వచ్చాయి. ఎన్నో అగ్ని ప్రమాదాలు జరిగినాయి. అగ్ని ప్రమాదాల్లో భగవద్గీత బుక్ దొరకడము, భగవద్గీత కాలిపోకుండా ఉండటము. అంతెందుకు, అహ్మదాబాద్ ఫ్లైట్ 200 మంది చనిపోయారే, ఆ ఫ్లైట్లో భగవద్గీత బుక్ దొరకడము, అంత పెద్ద బర్నింగ్ అయినా కానీ బుక్కు చెక్కు చెదరకుండా ఉండడము. దీన్ని బట్టి తెలుసుకోవాలి. ఏమర్థమవుతుంది? మీడియా ఏమనంటే భగవద్గీత చూడండి మహిమ, ఇంత మహిమ అని చెప్పడమే సరిపోతుంది, కానీ వాళ్ళకు కూడా తెలవట్లేదు. ఆ దేవుడు ఏమంటుండంటే, భగవద్గీతను ఆచరిస్తే నువ్వు ఇలాంటి ప్రమాదాలలో ఈ బుక్కు లాగానే బయటపడతావు, నీకు ఎలాంటి ప్రమాదం జరగకుండా నేను చూసుకుంటాను అని నిరూపిస్తున్నాడు. భగవద్గీతను తెలుసుకోండి, భగవద్గీతను ఆచరించండి, మీరు ఇట్లాంటి వాటిలలో పడకుండా మీ ప్రాణాలు మీరు రక్షించుకోండి అని ఇండైరెక్ట్గా చెబుతున్నాడు. అది మీకు అర్థం కావట్లేదు. అమాయక ప్రజలారా. ఇక ఈ అధ్యాయంలో దేవుని మాయ, విష్ణుమూర్తి పుట్టుక, విష్ణుమూర్తి అవతారాల గురించి తెలుసుకున్నాము. ఇక వచ్చే వారం అధ్యాయం 11. ఇక ఈ వారం టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ వారం టాపిక్లో సంసార జీవితంపై నా అనుభవం చెబుతాను. ఇప్పుడు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇంట్లో దీపం అర్థం. ఇప్పుడు అందరూ దీపం ముట్టిస్తారు. కొంతమంది బిజీ పర్సన్స్ ఏదో టకటకటగా ఇట్లా ముట్టించేసి దేవుని నైవేద్యం పెట్టేసి వెళ్తారు. అక్కడ ఏంటంటే ఏదో దేవుడికి దీపం ముట్టికపోతే ఏమంటాడో, కోపడతాడో, ఇంకా మా మీద ఇంకేమైనా చేస్తాడో అనే భయం, అది ఆలోచన. కానీ నేనేమంటున్నానంటే, దీపం ముట్టేయడంలో అర్థం ఏంటంటే, తండ్రి నేను ఇలా ఉన్నానంటే నువ్వే కారణం, ఇలా జీవిస్తున్నానంటే కారణం నువ్వే, ఇలా సంతోషంగా ఉన్నానంటే కారణం నువ్వే. మరి నీకోసం నేను నీ సేవ చేసుకోవడానికి నేను ఈ దీపం ఆరాధన చేస్తున్నాను. ఈ దీప ఆరాధనతో నిన్ను స్మరిస్తూ, నిన్ను
నా నిజమైన దైవభక్తితో నిన్ను తలుచుకుంటూ నా జీవితానికి ఒక జీవిత పరమార్థాన్ని భగవద్గీత భగవద్గీత ద్వారా తెలుసుకొని నీలో ఐక్యం అవ్వడానికి నేను నాలో మార్పు తెచ్చుకుంటున్నాను అని ఆ దేవునికి దీపం పెట్టడంలో అర్థం. వ్రతాలు చేస్తారు, వాళ్ళు ఎవరు చేశారని మనం చేసుకుంటాము. అరగంటలో వ్రతం అయిపోవాలి, సత్యనారాయణ వ్రతం అయినా అరగంటలో అయిపోవాలి. ఎంతసేపు కూర్చుంటాం? సంవత్సరం మొత్తంలో ఒక్కసారి చేసుకునే వ్రతాన్ని నువ్వు ఒక 3 గంటలు ఓపిక పట్టలేవా? డబ్బు కోసం తిండి మానుకుంటావు, అర్ధరాత్రులు డ్యూటీలు చేస్తావు, టైంకు తినవు. అలాంటిది సంవత్సరం మొత్తంలో ఒక్కసారి 2 గంటలు ఒక వ్రతం చేయడానికి నీకెందుకు ఓపిక లేదు? అందుకే ఇలాంటి మనుషుల చూసి అసహ్యం వేసి ఆ వ్రతం చేయడమే మానేసిన. పూజారి అయినా కానీ వ్రతం చేయాలంటే ఇలాంటి నిజమైన దైవభక్తులకు చేయాలి, కానీ నిజమైన దైవభక్తి ఉన్నట్టు యాక్టింగ్ చేసే వాళ్ళను వాళ్ళకు ఎప్పుడు చేయదు. అంతే, వాళ్ళు డబ్బు కోసం బతుకుతున్నారు, వాళ్ళు ఆ డబ్బు కోసమే దేవుణ్ణి ఉపయోగించుకుంటున్నారు, ఆ దేవుణ్ణి వాడుకుంటున్నారు. ఇలాంటి మనుషులను నిజమైన దైవభక్తులు అనరు. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, ఇప్పుడు మనము గొడవలు జరుగుతుంటాయి ఊళ్ళల్లో. సిటీల కన్నా పల్లెటూళ్ళలో ఎక్కువ గొడవలు జరుగుతాయి. ఎందుకంటే ఏదో ఒక చిన్న మాట, ఆ చిన్న మాట ద్వారా పెద్దగా పెంచుకొని నరుక్కోవడము, చంపుకోవడము ఘోరంగా జరుగుతాయి. నేను వింటూ ఉంటాను. అత్త మామ గొడవ, ఏమంటారు, తల్లి తరపున వాళ్ళు, కొడుకు తరపున వాళ్ళు, అంటే కోడలు తరపున వాళ్ళు, కొడుకు తరపున వాళ్ళు, వాళ్ళ మధ్య గొడవలు, నరుక్కోవడము ఇంత ఘోరంగా జరుగుతున్నాయి మెయిన్ పల్లెటూళ్ళలో. ఎందుకు జరుగుతున్నాయి అలా? వాళ్ళల్లో చదువుకునే ఆలోచన లేదు, చదువుకోలేదు, సంస్కారం తెలియదు, అలాగే భగవద్గీతను అనుసరించరు కాబట్టి. ఎందుకంటే భగవద్గీత అనుసరిస్తే, అరే పరమాత్మ ఇలా చెప్పాడు, మనకు ఇలా ఉండాలి, ఇలా జీవించాలి, ఇలా ఒక కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళకు కూడా తల్లిదండ్రులు, అత్తమామలు ఒక సజెషన్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. ఏంటంటే వాళ్ళల్లో ఉన్న అహంకారం వల్ల వాళ్ళ మధ్య, ఆ 3 పిల్లల మధ్యన పుల్లలు పెట్టి, అటు వాళ్ళు ఇటు వాళ్ళు 3 పిల్లల మధ్య పుల్లలు పెట్టి విడదీస్తున్నారు. వీడి కాకపోతే ఇంకోడే, వాడు తాగకపోతే మేము తాగలేమా, మేము కూడా తాగుతాంలే అనే అహంకారంతో బతుకుతున్న ఆ అత్తమామలైనా తల్లిదండ్రులైనా వాళ్ళకు వాళ్ళే వాళ్ళ పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారు. అదే భగవద్గీత అయితే ఇలా ఉండాలి, మనం ఇలా జీవించాలి, పరమాత్మ ప్రకారం, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన ప్రకారం మనం ఇలా ఉండాలి, ఇలా తప్పు, ఇది ఒప్పు అని తెలుసుకోవాలి. ఎవరో వైష్ణవి అంట, చనిపోయిన అమ్మాయి గురించి కూడా ఏదో ఏమంటారు, ఏదో పెద్ద దేశ సేవ చేసినట్టు, ఏదో పెద్ద కార్యం చేసినట్టు చూపిస్తున్నారు మీడియాలో. ఎందుకు చూపించాలి? వాళ్ళకు భగవద్గీత గురించి తెలుసుకోలేదు, వాళ్ళు ఆ అజ్ఞానంలో ఉండడం వల్ల వాళ్ళే అలా వాళ్ళ చేతులారా వాళ్ళే చేసుకున్నారు. మళ్ళీ అలాంటప్పుడు ఇక వాళ్ళ గురించి ఎందుకు అంత గొప్పగా చూపెట్టాలి?
అవసరం ఏమున్నది? ఇది భగవద్గీతను తెలుసుకోకుండా ఈ పల్లెటూరు వాళ్ళైనా ఉంటే ఇలాంటి గొడవలు జరుగుతూనే ఉంటాయి. నెక్స్ట్ ఒక మామిడి పండు ఉందండి. ఆ మామిడి పండుని మనము మన జీవితానికి ఎలా అర్థంగా తీసుకుంటామో చెప్తాను. మామిడి పండు పిందె వస్తుంది అంటే మనము బాల్యంగా కడుపులో నుంచి బయటకు వచ్చినప్పుడు పిందె, అలా పిందె పెద్దగా అవుతున్న కొద్దీ మన బాల్యం పెరుగుతుంది. ఆ తర్వాత వయసులో ఉన్నప్పుడు లేత కాయలాగా ఉంటుంది మన జీవితం. ఆ తర్వాత పండినాక మనము వయసు నుండి ఒక కొత్త లైఫ్ని భార్య పెళ్లి చేసుకోవడము, తర్వాత పిల్లలు కనడం ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మామిడి చెట్టు మీద మామిడి పండు నువ్వు తెంపకుండా ఉన్నా కానీ అది ఏదో ఒక రోజు రాళ్ళి కింద పడిపోతుంది పండు పండడం వల్ల. అలాంటిది మన జీవితం కూడా పండు పండిన లాగా మనము లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు మనము తెలుసుకోకపోతే, ఈ ఆత్మజ్ఞానం భగవద్గీత గురించి తెలుసుకోకపోతే, చెట్టు మీద పండు పండిన కాయ కింద పడితే దాన్ని ఎవ్వరు తీయకపోతే ఏమవుతుంది? మురిగిపోతుంది. ఇది కూడా మనం తెలుసుకోకపోతే, భగవద్గీతను తెలుసుకోకపోతే, ఆత్మజ్ఞానం తెలుసుకోకపోతే మనము మన జీవితాన్ని నరకంలో పడేసుకున్నట్టే. ఇది అర్థం ఒక మామిడి పండు ద్వారా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డబ్బు కోసం తిండిని మానుకుంటున్నారు. చెప్పాను ఇంతకుముందు, నువ్వు ఎంత డబ్బు సంపాదించినా చివరికి 3 పూటల అన్నమే కదా తినాల్సింది. నువ్వు ఎన్ని కోట్లు సంపాదించు, నీ ఏజ్ పెరిగినాక ఆ 3 పూటల అన్నం కోసమే నీ కొడుకునైనా, మనవడినైనా, మనవరాలనైనా, బిడ్డనైనా అడిగేది ఆ 3 పూటల అన్నం పెట్టమని అడుగుతారు కదా. మరి ఆ డబ్బు కోసం అధర్మంగా సంపాదించి పాపాలు మూట కట్టుకొని నువ్వు చేసిన మహాపాపంలో ఏమైనా ఉంటే ఆ డబ్బు కోసం, ఆ మహాపాపం వల్ల నీ పిల్లలు, నీ పిల్లల పిల్లలు కూడా ఆ మహాపాపాన్ని అనుభవిస్తున్నారే. అది ఎందుకు అర్థం కావట్లేదు మీకు? ఇప్పుడు నిజంగా చెప్తాను, ధైర్యంగా చెప్తున్నాను. రిలయన్స్ ముఖేష్ అంబానీ ఉన్నాడు. అతని కొడుకు ఎలా ఉన్నాడు? లావుగా, అసలు నడవలే పరిస్థితిలో ఉన్నాడు. ఏసీ అంటేనే పడదంట. మనం యూట్యూబ్లలో చూస్తాం కదా, ఏసీ అంటేనే పడదంట. మరి ఎందుకు అన్ని బిలియన్ డబ్బులు? తృప్తిగా తినడు, తృప్తిగా పడుకోలేడు. అలాంటివి జీవితాన్ని అనుభవిస్తున్నాడే. మరి వాళ్ళు తెలుసుకోవాలి కదా, ఎందుకు ఇలా అనుభవిస్తున్నాను, ఎందుకు ఇలా మాకు ఇలా అవుతుంది అనేది ఆలోచించాలి కదా. అది ఆలోచించరు. ఎవడు నాకన్నా ఎక్కువ పైకి రావద్దు, ఎవడు నాకన్నా పెద్దవాడు కావద్దు, ఈ దేశం మొత్తంలో నేను ఒక్కనే బిలియనీరు అనే ఆలోచన, ఆ లోపల ఉన్న ఈగో, అది తన మనవడు, మనవరాళ్ళు, అది ఎక్కడికంటే అక్కడికి పోతుంది. అది ఎంత ఘోరమైన పరిస్థితి అంటే, అది తెలుసుకోక మనం మానవ జన్మ ఎందుకు ఎత్తాము,
ఈ మానవ జన్మ పుట్టడమే ఒకరికి మంచి చేయడానికి, మనము దైవంలో ఐక్యం అవ్వడానికని తెలుసుకోరు. ముంబైలో మురికివాడలు ఎంతో ఉన్నాయి. ఆ మురికివాడలో ముక్కు మూసుకొని అక్కడనే జీవించి అక్కడనే తినే వాళ్ళు ఉన్నారు. వాళ్లకు ఆయనకున్న డబ్బులతోటి చేస్తే వాళ్ళలో ఒక ఆలోచన వస్తుంది, అయ్యో మేము ఇలా సంతోషంగా మార్పు వచ్చింది, మా జీవితాల్లో మార్పు వచ్చిందంటే కారణం ఆయన అనే సంతోషంతో ఎప్పుడైతే ఆత్మసంతృప్తితో ఉంటాడో అప్పుడు ఆ దేవునికి ఆత్మసంతృప్తి పొందినప్పుడు ఆ దేవునికి తెలుస్తుంది. అప్పుడు ఇతను ఆత్మసంతృప్తి పొందడానికి కారణం ఎవరు అనేది అతని గురించి ఆలోచిస్తాడు. అప్పుడు అతని పిల్లలకైనా అతని మనవరాలైన ఇన్ కంటిన్యూస్ జనరేషన్లో మంచి జరుగుతుంది. కానీ నేనే బిలియనరీ ఉండాలి, నేనే ఇంత ఉండాలి, నా కొడుకు ఎటుపోయినా పర్వాలేదు, నా కోడలు మనవరాలు ఎటుపోయినా పర్వాలేదు, నేను ఈ ఆస్తులు సంపాదించుకుంటా డబ్బుతో చూపించుకుంటాను అనే రకాలకైతే వాళ్ళు ఎప్పటికీ తెలియదు, ఎప్పటికీ ఆ దైవ అనుగ్రహం పొందలేరు. ఒక వీడియో చూశాను, ఇలా 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 గణేషుని దగ్గర ఇలా 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 అంటుంది, ఆ దేవుని మొక్కడం కూడా తెలియదు. అట్లున్నది కదా. ప్రహ్లాదుడిలా చెబుతున్నా, నేను ప్రహ్లాదుడిలా చెబుతున్నా, కానీ పెద్దవాళ్ళు ఉంటారే హిరణ్యకశిపుడిలాగా ఆలోచిస్తారు. ప్రహ్లాదుడు చెప్పాడు, దైవం అంటే ఇది, దైవ నామస్మరణ చేయాలి, భక్తితో ఉండాలని అన్నాడు. ఆ హిరణ్యకశిపుడు ఏమో నా దేవుడే గొప్ప, నన్నే స్మరించాలని కూడా ఆలోచనతో అహంకారంతో ఉన్నాడు. లాస్ట్కి ఏమైంది, లక్ష్మీనరసింహస్వామి చంపేశాడు. ఇక్కడ కలియుగంలో పెద్దవాళ్ళు ఉన్నారు. ఇక వాళ్ళు ఎట్లా అంటే ఇక వాళ్ళు సంపాదించిన ఆస్తులు డబ్బు ఉన్నాయి, అది చూసుకొని ఇక నేను పెద్దగా సాధించిన, ఇక నేను ఇంతకన్నా ఇక నాకన్నా ఎవడు గొప్పగా లేడు అనే ఆలోచనతో తన కింద తక్కువ ఉన్న వాళ్ళని తక్కువ అంచనా ఇస్తాడు. అలాంటి వాళ్ళు మనము ఇది అని చెబితే దాన్ని ఆ ప్రహ్లాదులాగా అయ్యో చిన్న పిల్లవాడైనా మంచి చెప్పాడు అనే ఆలోచన తీసుకోకుండా నువ్వెవరు చిన్నపిల్లవాడివి అన్నట్టు అనే ఆలోచనతో ఉంటారే వాళ్ళు హిరణ్యకశిపుడితో సమానం. వాళ్ళకు వాళ్ళే నరకంలో పడిపోతున్నారు. ఆ హిరణ్యకశిపుడిలాగానే చివరికి వాళ్ళకు వాళ్ళే జీవితాన్ని నాశనం చేసుకుంటారు. ప్రహ్లాదుడిలాగా చెబుతుంటే నేను మంచి నేర్చుకోండి, మంచిగా ఉండండి అంటే నా ఫ్రెండ్స్ అయినా రిలేటివ్స్ అయినా నన్ను తక్కువ అంచనా వేసి చూస్తారా? మీ పాపంలో మీరు పడండి, మీ నరకంలో మీరు అనుభవించండి, అంతే. నేను వదిలేస్తున్నా. ఎవరైతే నేను చెప్పేది నిజం నా వైపు ఎవరైతే వస్తున్నారో వాళ్ళని నిజమైన దైవభక్తులుగా చూస్తాను. వాళ్ళ వైపే ఆ వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా తోడుంటాడు. ఇది నిజం. పిల్లల కోసము ఫ్యామిలీలో తండ్రి అయినా తల్లి అయినా పిల్లల కోసం కష్టపడతారు, ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు గురించి. ఇప్పుడు డబ్బు లేనిది అని బతకలేమన్న ఆలోచనతో కష్టపడతారు, గుడ్డు చాకరీ చేస్తారు, ఎవడేమన్నా ఎన్ని మాటలన్నా పడతారు, టైంకు తినరు, ఏదో రకంగా కష్టపడుతూనే ఉంటారు. కానీ ఎప్పుడూ ఆలోచించరు
నేను ఎందుకు ఇలా అనుభవిస్తున్నాను, ఎందుకు ఇలా నేను కష్టపడుతున్నాను, దీని నుంచి బయటపడాలంటే ఏంటి, ఏమి చేయాలనేది ఎవ్వరు ఏ తల్లిదండ్రులు ఆలోచించరు. ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళు ఆ వెంకటేశ్వర స్వామి మార్గాన వస్తారు. ఏంటంటే ఇప్పుడు నేనే ఉన్నాను. 2023 వరకు డబ్బు మీద ఎంతో డబ్బులు సంపాదించాలనే అనే ఆలోచనతో ఎంతో కష్టపడ్డాను, ఎంతో బాధపడ్డాను. కానీ ఆ దేవుడు ఏమన్నాడంటే, ఆ వెంకటేశ్వర స్వామి నేర్పించిన ప్రకారం, అరే నీ ఒళ్ళు నువ్వు పాడు చేసుకుంటున్నావు. ఇప్పుడు నేను నెక్స్ట్ టాపిక్లో అదే చెప్తాను. సంసార బాధలో నిజమైనది, నీ ఒళ్ళు నువ్వు పాడు చేసుకుంటున్నావు. నీ శరీరాన్ని నీకు ఇచ్చింది నాలో ఐక్యమవ్వమని. నువ్వు ఒక మాయలో పడ్డావు. ఆ మాయ ఏంటో తెలుసుకో. ఇప్పుడు ఏంటంటే డబ్బు ఉన్నప్పుడు ఒక తీరుగా, డబ్బు లేనప్పుడు ఒక తీరుగా చూసేవాళ్ళు ఉన్నారు. అది నీ ఫ్యామిలీ అయినా ఎవరైనా అది తెలుసుకో అని ఆ వెంకటేశ్వర స్వామి నేర్పించాడు. కానీ ఆ దేవుడు ఏమన్నాడంటే, నువ్వు 3 పూటలు అన్నం పెట్టినా చాలు నీ కుటుంబానికి. నువ్వేమి బంగారం ఏమీ అక్కర్లేదు, డబ్బులు ఈయనక్కర్లేదు. 3 పూటలు అన్నం పెట్టు. వాళ్ళు ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి. భగవద్గీత ప్రకారం ఇది జన్మ అంటే అని తెలుసుకొని ఉంటే అప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు. నువ్వు నీ శరీరాన్ని నువ్వు పాడు చేసుకొని ఏదో ఒక మంచంలో పడితే ఆ తర్వాత వాళ్ళు కూడా నిన్ను చూడరు. ఎందుకంటే డబ్బు ఇప్పుడు మూట కట్టి ఉంచుతారు. ఎవరు? కోటీశ్వరులు, లక్షాధికారులు. ఆ డబ్బు ఉన్నంత వరకు ప్రేమ చూపిస్తారు. ఆ చనిపోయినాక అతని మీద కొన్ని జనరేషన్ వరకు నెక్స్ట్ వాళ్ళ కొడుకు, మనవరాలు కూడా ఉంటారు. మనవాళ్ళు గుర్తుపెట్టుకుంటారో తెలియదు, తాత పేరేంటో తెలియదు. కానీ కొడుకైనా కొన్ని ఏళ్ళ వరకు, 2-3 సంవత్సరాల వరకు గుర్తుపెట్టుకుంటాడేమో. కానీ తర్వాత తన బిజీ ఈ కలియుగంలో వచ్చే పరిస్థితుల వల్ల వాళ్ళని కూడా మర్చిపోతాడు. ఇప్పుడు ఏంటంటే తెలుసు కదా, యుద్ధాలు ఇంకెన్నో. ఇప్పుడు సూపర్ ఎలినో వస్తుంది. ఆ సూపర్ ఎలినో ఇక ఎంత బీభత్సంగా ఉంటుందో. ఎండలు బీభత్సంగా ఉంటాయంట, వర్షాలు ఉన్నాయంట, ఇంకా ఘోరమైన పరిస్థితి ఉంటుంది. అటు యుద్ధం, ఇటు ఎలినో. ఇది ఎంత ఘోరమైన మనము పరిస్థితుల్లో ఉంటున్నాం అనేది ఆలోచించాలి. ఇప్పుడు చెబుతాను సంసారం జీవనంలో నేను నేర్చుకున్నది. డబ్బు కావాలి మనకు. దీనికి పిల్లల చదువు కోసము, మనము తిండికి, జీవనం కొనసాగించడానికి, మన శరీర శక్తిని పొందడానికి. కానీ ఆ డబ్బు కోసం నీ శరీరాన్ని పాడు చేసుకుంటే ఆ తర్వాత నీ శరీరాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు కష్టపడాల్సి వస్తుంది. నీ పిల్లలైనా, నీ భార్య అయినా. ఇలా తన కుటుంబ యజమాని కోసం కష్టపడటం కన్నా తను ఉన్నదంట్లో సంతోషంగా ఉండి, ఉన్నదంట్లో సర్దుకొని జీవించే వాళ్ళు ఆ దేవునికి ఇష్టం. అంతేకాని డబ్బు కోసం కడుపు మార్చుకొని, ఒళ్ళు పాడు చేసుకొని, నిద్ర లేకుండా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే ఆ దేవునికి కూడా నచ్చదు. ఎందుకంటే నీ శరీరాన్ని ఇచ్చింది నా కోసం వినియోగించు, భగవద్గీతను తెలుసుకో. ఇప్పుడు ఏంటంటే ఒక ఆరోగ్యం పాడైందంటే నీ బ్రెయిన్ కూడా దైవ మార్గంలో వెళ్ళలేదు. ఎందుకంటే ఇప్పుడు నీకు ఒక కాలో చెయ్యో ఏమైనా అయిందనుకోండి, ఏదో ఒక అయిందనుకోండి, దాని మీద జాసపోతుంది.
ధ్యాస ఉండడం వల్ల ఏమవుతుంది, నువ్వు దైవమార్గంలోకి రాలేవు. ఇక నీ రోగంపై, నీ యొక్క శరీరంపైనే మక్కువ ఉండడం వల్ల, అంటే భగవద్గీత తెలుసుకొని వాళ్ళకు ఇలా శరీరంపై మక్కువ అంటే ఇష్టం, శరీరం ఏమైతే నేను ఏమైతే నాకు ప్రాణం మీకు వస్తుందనే ఆలోచనతో ఉంటారే వాళ్ళు, అలా ఉండడం వల్ల వాళ్ళు వాళ్ళ బ్రెయిన్ అంతా ఆ శరీరం పైనే ఎప్పుడు తగ్గుతుందా అనే ఆలోచనతోనే ఉంటారు. అప్పుడు దైవనామస్మరణ ఉండదు, ఆ భగవద్గీతను తెలుసుకోరు, ఆత్మజ్ఞానం తెలుసుకోరు. చివరికి వాళ్ళు ఏ డబ్బు మీద ఆశపడి జీవించారు, ఏ మమకారం, ప్రేమ అనురాగాల మమకారంపై జీవించారు, మళ్ళీ వచ్చే జన్మలో అదే జన్మను అనుభవించాల్సి వస్తుంది. ఇప్పుడు డబ్బు సంపాదించలేదని ఒక రకంగా, డబ్బు సంపాదించి ఉన్నప్పుడు ఒక రకంగా, చనిపోయినాక ఒక రకంగా, బతుకున్నంత వరకు ఒక రకంగా ఉండే ఈ ప్రేమ అనురాగాలు ఆ భగవంతుడు నాకు నేర్పించాడు. ఇవన్నీ అశాశ్వతం. డబ్బు అశాశ్వతమే, నీ యొక్క బంధం అశాశ్వతమే, చివరికి నేనొక్కరినే శాశ్వతం అనేది తెలుసుకోమన్నాడు. అందుకే ఈ సంసార బంధం నుంచి బయటపడటానికి ఆయన సేవ చేసుకుంటున్నాను. అలాగే కానీ నా కుటుంబంపై ప్రేమ లేదని కాదు, ఎందుకంటే పేగు బంధం ప్రేమ అనేది ఉంటుంది. వాళ్ళు సంతోషంగా ఉండాలని దేవుని కోరుకుంటాను, వాళ్ళు మంచి మార్గంలో నడవాలని కోరుకుంటాను, వాళ్ళకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని కోరుకుంటాను. నేను బాధపడితే ఆ వెంకటేశ్వర స్వామి బాధపడ్డట్టే, ఎందుకంటే ఆయనకు నేనంటే ఇష్టం, నాకు ఆయనంటే ఇష్టం. నేను బాధపడితే ఆయన బాధపడ్డట్టే. కాబట్టి నా పిల్లలకు, నా కుటుంబానికి ఏమన్నా అయినా బాధపడతాను, కాబట్టి వాళ్ళని మంచిగా చూసుకుంటాడు. అందుకే నేను వాళ్ళ గురించి ఆలోచించను, నా పిల్లల గురించి ఆలోచించను, అంతా వెంకటేశ్వర స్వామికే వదిలేస్తాను. ఆయన చూసుకుంటాడు, ఆయనే రక్షిస్తాడు. నేను బాధపడితే మళ్ళా ఆయన, అంటే ఇక్కడ అర్థం ఏంటంటే నేను బాధపడకుండా ఉండాలంటే వాళ్ళని సంతోషంగా చూసుకోవాలి. అలా వాళ్ళు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను, ఆయనను స్మరించుకుంటూ సంతోషంగా ఉంటారు. ఆ రకంగా ఉండడానికైనా ఖచ్చితంగా మంచిగా చూస్తాడు. ఇది నిజమైన దైవభక్తుని యొక్క నిజమైన ప్రేమ అనుకోండి, ఇంకా నిజమైన దైవభక్తి అనుకోండి, ఇది నిజం. అందుకే కష్టపడాలి, కష్టాలు పోవాలి అనే మాటకు తేడా గ్రహించండి. కష్టపడాలి అనడం కాదు, నీవు ఈ జన్మ ఎత్తినందుకు నువ్వు సాధించాల్సింది ఏంటి, నువ్వు ఆ సాధించడానికి కష్టపడాల్సింది ఏంటి అనేది తెలుసుకోండి. అంతేగాని డబ్బు కోసం కష్టపడకండి. డబ్బు అశాశ్వతమని తెలుసు భగవద్గీత ప్రకారం. ఆ డబ్బు కోసం ఎందుకు కష్టపడాలి? నువ్వు ఎందుకు పుట్టావో దానికోసం, ఆ జన్మ సార్థకం కోసం నువ్వు కష్టపడు. కష్టాలు పోవాలి అనే మాట కన్నా ఈ జన్మ ఎత్తినందుకు జన్మ సార్థకం ఏందనేది తెలుసుకొని దానికోసం సాధించు. ఇక ట్రంప్కి పిచ్చి, ఇది ఒక తెలుగు ఛానల్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనుకుంటా, దాంట్లో వచ్చింది ట్రంప్కు పిచ్చి అని వచ్చింది. అక్కడ ఏంటంటే 10 రకాలుగా మాటలు మాట్లాడుతుండు, 10 రకాలుగా
డెసిషన్ చేంజ్ సడన్లీ చేంజ్ అవుతుంది, 10 రకాలుగా ఆలోచిస్తున్నాడు, ఎవరికి నచ్చట్లేదు, ఆ దేశ ప్రజలకే నచ్చట్లేదు అని చెప్పాడు. ఇక్కడ ఏంటంటే ఒక మనిషి చివరికి ఏది చెయ్యాలనేది తెలియదు. ఏంటంటే చివరి నిమిషంలో ఒక స్టేజ్ వస్తుంది, కంగారు పడే స్టేజ్. ఆ కంగారు పడిన దాంట్లో అతను ఏమి చేయాలనేది తనకు తెలియదు. ఎందుకంటే అతనికి అంతవరకే జ్ఞానం ఇచ్చాడు దేవుడు. కానీ అంతకన్నా జ్ఞానం తెలుసుకోవాలంటే భగవద్గీత తెలుసుకోవాలి. కానీ ఆ భగవద్గీత వాళ్ళకు తెలుసుకోరు, వాళ్ళకు తెలియదు. భగవద్గీతలోనే అసలైన ఆన్సర్ ఉందని కూడా ఉందని అందరికీ తెలుసు. భగవద్గీతనే ఒక నీ జీవితానికి బెస్ట్ ఆన్సర్ అని తెలుసుకోవచ్చు. మనకు తెలుసు, కానీ వాళ్ళకి తెలియదు. దీనివల్ల ఏంటంటే ఆ బ్రెయిన్ అనేది ఒక మైండ్ అనేది కన్ఫ్యూజన్లో పడిపోయి దానివల్ల డెసిషన్స్ కరెక్ట్ పద్ధతిలో తీసుకోకుండా తనకు తను డైనమోలో పడిపోయి ఒక మెంటల్గా ఒక మైండ్ మారిపోతుంది. అప్పుడు ఏంటంటే సరైన డెసిషన్ అనేది రాదు, అప్పుడు చివరికి ఓడిపోతాడు. ఇది భగవద్గీత తెలుసుకోకపోతే ప్రతి మనిషి చివరికి ఆ సూసైడ్ చేసుకునే వాళ్ళలాగా ఓడిపోతాడు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి దేవుని సేవ చేసుకోవడానికి కావాల్సింది మనకు ఆరోగ్యం, అలాగే 3 పూటల అన్నం. మనము ఆ దేవుడు ఏమన్నాడంటే నిన్ను పుట్టించింది పూర్వజన్మ పాప పుణ్యాలను బట్టి కర్మలు చేయడానికి. ఆ కర్మల నుంచి నువ్వు బయటపడాలంటే భగవద్గీత తెలుసుకో, ఆత్మజ్ఞానం తెలుసుకో. ఇది తెలుసుకున్నాక నువ్వు నీ శరీరం ద్వారా మంచి పనులు చేసి మంచి ఆలోచనలతో ఉండి ఆ మోక్షం పొందడానికి దైవనామ స్మరణ చేసి చివరికి నాలో ఐక్యం అవ్వు అని ఈ శరీరం పుట్టుక ఇచ్చింది. కానీ ఈ శరీరాన్ని ఆరోగ్యం పాడు చేసుకుంటే, సరైన టైంకి తినకపోవడం వల్ల అప్పుడు నీ శరీరాన్ని నువ్వు పాడు చేసుకుంటే అప్పుడు నువ్వు మోక్ష మార్గానికి వెళ్ళలేవు. భగవద్గీతలో చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ, అతిగా తిన్నా, అతి తక్కువగా తిన్నా, అతిగా నిద్రపోయినా, అతి తక్కువగా నిద్రపోయినా వాళ్ళు నా దైవ మార్గంలోకి రాలేరు అనేది ఒక మాట ఉంది. దీన్ని బట్టి మనము అతిగా తినొద్దు, అతి తక్కువగా తినొద్దు, అలాగే అతిగా నిద్రపోవద్దు, అతి తక్కువగా నిద్రపోవద్దు. ఇది తెలుసుకుంటే వ్యాయామము అతిగా చెయ్యొద్దు, అలాగే ఆలోచన కూడా అతిగా ఆలోచించొద్దు. ఆలోచన ఎక్కువ చేస్తే ఏమవుతుంది, మైగ్రేన్ వస్తుంది. ఇంకా అంతే. ఇంకా చాలా ఉంటాయి. అతి అనేది పనికిరాదు. అతి మర్యాద అంటారు, అతి ప్రేమ కూడా పనికిరాదు. అతి ప్రేమ వల్ల ఏమవుతుంది, లవర్స్ ఎలా కొట్టుకుంటారో ఎలా చంపుకుంటారో తెలుస్తుంది కదా మీకు. అతి ప్రేమ వల్ల చివరికి ద్వేషం అయిపోతుంది, అతి ప్రేమ ద్వేషంగా మారిపోతుంది. ఇలా అందుకే మనము ఆరోగ్యంగా ఉండాలి, 3 పూటలు టైంకి తినాలి, ఆ దైవనామ స్మరణ చేస్తూ భగవద్గీతను అనుసరిస్తూ జీవితాన్ని మోక్ష మార్గానికి తీసుకుపోవాలి. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి
నొప్పి లేకుండా మరణం రావాలి. నేను కోరుకుంటా బంగారు చావు ఈ తండ్రి అని. బంగారు చావు అంటే ఎవరితో చాకిరి చేయించుకోకుండా, ఎవరిని నొప్పించకుండా నిద్రలోనే మరణం పొందటం. ఆ నిద్రలోనే మరణం పొందిన వాళ్ళు సుఖమైన చావు, అలాగే బంగారు చావు అంటారు. ఆ బంగారు చావు ఇవ్వమని కోరుకోవాలి దేవుణ్ణి. అంతేకాని పాపాలు చేసి ఎన్నో ఒంటి నిండా రోగాలు పెట్టుకొని మందులు మెక్కుతూ దాంట్లో కూడా గొప్పగా చూపించుకుంటూ ఇన్ని వేల డబ్బులు ఖర్చు పెట్టి మందులు తింటున్నా అని గొప్పగా చెప్పుకునే రకాలు కూడా ఉన్నాయి. అలాంటి దరిద్రపు మనుషులు ఉన్నారు. అది కూడా గొప్పగా చెప్పుకోవడమా చండాలంగా. అది అలా చెప్పుకొని బతికే వాళ్ళు, ఇలాంటి బతుకుతూ చనిపోయిన వాళ్ళు, అది వ్యర్థమే, అది జీవితం వ్యర్థమే. కానీ ఎప్పుడైతే బంగారు చావు, ఎవరితో చాకిరీ చేయించుకోకుండా, ఎవరిని నొప్పి పెట్టకుండా నిద్రలో ఎప్పుడైతే వెళ్తామో, నేను కోరుకున్నాను, నా దైవ కార్యంలో దైవ సంకల్పం నెరవేరడానికి నాకు ఎలాంటి నొప్పి లేకుండా, ఎలాంటి బాధ కలగకుండా నేను చెయ్యాలని ఆ దేవునికి మొక్కాను. నువ్వు నాకు తోడు ఉండాలి, నాకు నొప్పి అనేది రాకుండా. ఎందుకంటే నాకు తట్టుకునే శక్తి లేదు. అలా ఈ దైవకార్యం నొప్పి లేకుండా చేయాలనేది ఆ దేవుని కోరుకున్నాను, అలాగే కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు మనము కొన్ని డైనమో పొజిషన్లో ఉంటాం, డైనమో సిచ్యువేషన్ వస్తుంది. కొన్నిసార్లు ఎంత ఆలోచించినా సరైన సమాధానం దొరకదు ఏమి చేయాలనేది. కానీ ఎవరైతే దైవనామ స్మరణ చేస్తూ దైవంపై నమ్మకంతో ఉంటారో వాళ్ళకు ఆ దేవుడు ఆలోచన తెప్పిస్తాడు. నీ సిచ్యువేషన్ తగ్గట్టు సమాధానం దొరుకుతుంది. ఆ దేవుడే సమాధానం. నేను చెప్పాను కదా, మన బుద్ధిలోనే దేవుడు ఉంటాడు, మనలోనే పరమాత్మ అని చెప్పాను కదా. దాని ద్వారానే దేవుడు ఒక సజెషన్ ఇస్తాడు. అది తెలుసుకోండి. మనము సిచ్యువేషన్ సమాధానం దొరకాలంటే దేవుణ్ణి తలుచుకోండి, మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి, సరిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు తమిళనాడు పోలీసులు 9 మంది పోలీసులు ఉరితీత కోర్టు శిక్ష విధించింది. కానీ నేనేమంటున్నంటే, అక్కడ ఇద్దరు తండ్రి కొడుకుల్ని కరోనా సిచ్యువేషన్లో బంధించి, వీళ్ళు ఆ పోలీసులు తాగుతూ ఇష్టం వచ్చినట్టు కొట్టి, అసలు మానవత్వం అనేది లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రైవేట్ పార్ట్స్ మీద తన్ని రక్తం వచ్చేటట్టు కొట్టి, వాళ్ళతోటే ఆ రక్తాన్ని తుడిపియడము, వాళ్ళతోటే చేయించాడట. అంత ఘోరంగా హింసించారు మనుషుల్ని. మరి వాళ్ళు ఆ ఇద్దరు తల్లిదండ్రులు ఎందుకు అలా అనుభవించారు? ఫస్ట్ ఏదో ఒక పూర్వజన్మ పాపం వల్ల అనుభవించడం జరిగింది. మరి వీళ్ళు బయటపడచ్చు కదా. అలాంటి ఆ మానవత్వం లేని మనుషుల మధ్య హింస, అంటే ఆ బాధల్ని పడకుండా ఉండొచ్చు కదా. అది ఎలా అంటే భగవద్గీత నేర్చుకొని దైవనామస్మరణ చేస్తే ఎంతటి మహాపాపమైన పూర్వజన్మ పాపమైనా తొలగిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఆ ఇద్దరు తండ్రి కొడుకు ఒకవేళ భగవద్గీత నేర్చుకుంటే ఆ శిక్ష అనుభవించకుండా ఆ దేవుడు రక్షించేవాడు. అలా చేయలేదు వాళ్ళు. నెక్స్ట్
ఇక వీళ్ళున్నారే మానవత్వం లేకుండా పోలీసులు అనే ఒక ఉద్యోగం చేసైనా కానీ మానవత్వం లేకుండా ఉన్నారు కదా. ఇక్కడ ఏమైందంటే వాళ్ళు మనల్ని ఏం చేయలేరనే ఆ తాగటం వల్ల వాళ్ళల్లో మనల్ని ఎవరు ఏం చేయలేరు అనే ఆలోచనతో వాళ్ళు అలా చేశారు. కానీ అక్కడ ఒక లేడీ కానిస్టేబుల్ ఉండడం చూడటము, ఆమె భరించలేని ఆ బాధల్ని చూడలేక వెళ్ళిపోయింది. కానీ అది బయటికి వచ్చాక కోర్టు కేసులు ఇన్ని సంవత్సరాలు నడిచాక చివరికి ఆమెనే సాక్ష్యం. ఇక్కడ ఏంటంటే శిక్ష వేయడానికి ఎవడైనా తప్పు చేస్తే శిక్ష వేయడానికి ఆ దేవుడే వస్తాడు. ఇప్పుడు ఆమె రూపంలో వచ్చాడు. ఆమె మనస్సాక్షి నిజం చెప్పమన్నది చెప్పింది. వాళ్ళకు ఉరిశిక్ష పడింది. ఇలాగే ఇంకొక సిచ్యువేషన్ హైదరాబాద్లో ఒక 10th పిల్లగాడు ఒక చిన్న పాపను చంపేశాడు. ఏదో బ్యాట్ తీసుకుందామని వస్తే అలాగే దాని కోపంలో ఆ పిల్లవాడు మొబైల్లో క్రైమ్ స్టోరీస్ చూడడం వల్ల ఆ కోపం అనేది తట్టుకోలేక ఆ పాపను చంపేశాడు. ఇది జరిగిన సిచ్యువేషన్ ఆ పిల్లవాడు దాచిపెట్టి ఆఖరికి తల్లి కూడా దాచిపెట్టింది. కానీ ఆ దేవుడు ఉన్నాడు కదా, అక్కడ సీసీ కెమెరాలు లేవు, ఇంకెవ్వరు లేరు. కానీ ఆ దేవుడు ఉన్నాడు కదా, ఆ దేవుడు ఏమైంది, ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేసే అతను ఆ టైంలో ఇంట్లో ఉన్నాడు. అది వేరే ఇంట్లో. అతను ఈ అపార్ట్మెంట్ ఆ పిల్లవాడు దూకేది చూశాడు. అప్పుడు బయటపడింది. అంటే తప్పు చేసిన వారికి పెద్దవాడైనా చిన్నవాడైనా ముసలివాడైనా శిక్ష అనుభవించాల్సిందే అన్నట్టు ఆ దేవుడు ఆ సాఫ్ట్వేర్ పర్సన్ రూపంలో వచ్చి ఆ పిల్లవాడికి శిక్ష వేయించాడు. ఇది దేవుడు అనేది ఏదో ఒక రకంగా శిక్షిస్తాడు. ఇది తెలుసుకోండి. అందరిలోనూ పరమాత్మ ఉంటాడు. ఇప్పుడు చెడ్డవాళ్ళు మేమేం తప్పు చేసినా ఎవడు చూడట్లేదు, ఎవడు వినట్లేదు, ఎవడు ఏం చెప్పలేదు అని అనుకుంటాడు. కానీ భగవద్గీత ప్రకారం దేవుడు బుద్ధిలో ఉన్నాడు, ఆత్మలో ఉన్నాడు. అతను చేసే పని, ప్రతి మనిషి చేసే పని ఆ దేవునికి ఖచ్చితంగా తెలుస్తుంది. అప్పుడే దొరికిపోతాడు. కానీ ఆ తప్పు చేసినందుకు శిక్ష పడటానికి టైం అనేది ఉంటుంది. అది ఇప్పుడు నీ ఫ్యామిలీని నడిపించడానికి ఎంతో ఆలోచిస్తావు. డబ్బు కోసం ఎంతో ఆలోచనతో ఏదో ఒక రకంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో నీ మైండ్ని ఉపయోగిస్తావు. నీ మైండ్ ద్వారా నువ్వు ఏదో ఒక రకంగా సంపాదిస్తావు డబ్బును. కానీ నువ్వు మనిషిగా పుట్టినందుకు ఈ జన్మ సార్థకం చేసుకోవడానికి నువ్వు ఎందుకు భగవద్గీత నేర్చుకోవడానికి ఆలోచించవు? భగవద్గీత నేర్చుకుంటేనే నువ్వు మళ్ళీ ఇలాంటి కలియుగంలో ఇలాంటి కష్టాలు బాధలు పడకుండా ఉంటామనేది తెలుసుకోవడానికి. కానీ భగవద్గీత నేర్చుకోకుండా అదే ఆలోచన లేకుండా నువ్వు అలా ఉంటే మళ్ళా జన్మమరణ చక్రంలో పడిపోతూ ఉంటావు. కాబట్టి ప్రపంచ
చెస్ ఛాంపియన్ అయినా అతనికి ఇచ్చిన నాలెడ్జ్, ఆ దేవుడు ఇచ్చిన నాలెడ్జ్ అది. కానీ అతనికి భగవద్గీత గురించి తెలియదు, ఆత్మజ్ఞానం గురించి తెలియదు. మరి అది తెలుసుకుంటే తను ఎందుకు పుట్టాడనేది తెలుసుకుంటాడు. నన్ను ఇలా ఈ పొజిషన్లో ఉంచినందుకు ఆ దేవుడే అని భావించి సంతోషంగా తన జన్మ సార్థకం చేసుకుంటాడు. కానీ మరి అతనికి ఉందా ఆలోచన? అది ఆయనకే తెలియాలి. అందుకే మనం మానవ జన్మ రహస్యం తెలుసుకోవాలి, ఈ జన్మ సార్థకం చేసుకోవాలి భగవద్గీత ప్రకారం. ఇక సూపర్ ఎలినో వస్తుంది. సూపర్ ఎలినో దీని ఏంటంటే సూర్యుని నుండి వచ్చే ఒక తుఫాను లాంటిది, వేడి తుఫాను. ఆ తుఫాను వల్ల ఉష్ణోగ్రత పెరగటము, వర్షాలు, నైరుతి ఋతుపవనాలు ఆగటము, ఈ ఇయర్ ఎండింగ్ వరకు ప్రభావం ఉంటుందని, మే నుంచి జూన్ నుంచో స్టార్ట్ అవుతుందంట. దీనివల్ల ఎప్పుడు ఊహించలేని ఉష్ణోగ్రత పెరుగుతుందంట. మరి 53 వస్తేనే తట్టుకోలేము, ఇక మరి అంతకన్నా ఎక్కువ వస్తే ఇంకెట్లనో. ఇప్పటికే యుద్ధాలు వస్తున్నాయి, బాధలు భరిస్తున్నాము, ఇక ఈ బాధ ఎట్లా భరించాలి? అందుకే ఈ కలియుగం అనేది పెద్ద దరిద్రమైనది. అందుకే ఈ దరిద్రపు కలియుగంలో పడకుండా ఉండాలంటే భగవద్గీత నేర్చుకోండి. ఇప్పుడు నేను కూడా మీతో బాధలు పడుతున్నాను. ఆ శ్రీకృష్ణ దర్శనం బుక్లో చెప్పారు, ఆ శ్రీకృష్ణ పరమాత్మే చెప్పాడు. సామాన్య దేవుడు అంశంతో పుట్టిన వారైనా సామాన్య జీవాన్ని కొనసాగిస్తూ సామాన్య మనిషిగా, మానవుడిగా జీవిస్తూ బాధలు పడుతూనే ఉంటాడు. ఇప్పుడు శ్రీరాముడు కూడా ఎలా బాధలు పడ్డాడు, అలాగే శ్రీకృష్ణుడు కూడా బాధలు పడ్డాడు. రాక్షసులతో యుద్ధం చేయడానికి ఎంతో కష్టపడ్డాడు. అలాంటిది మనం కూడా అలా కష్టాలు పడుతున్నాము. ఇప్పుడు శ్రీకృష్ణ దర్శనం బుక్లో శ్రీకృష్ణ అంశతో పుట్టానని నేను భావించిన, కానీ రాముడు వలె మనిషిగానే జీవిస్తాను, మనిషిగానే ఆయన రాముడు జీవించినట్టే ఉంటాను. నేను భగవద్గీతను అనువదించడము, భగవద్గీత గురించి చెప్పడం అంటే ఆ శ్రీకృష్ణ అంశతో పుట్టడం వల్లనే ఇలా చేస్తున్నానని నేను ఆ శ్రీకృష్ణ దర్శనం బుక్ ద్వారా తెలుసుకున్నాను. ఆ వెంకటేశ్వర స్వామి తెలియజేశాడు. నేను ఎందుకు ఇలా చేస్తున్నాను, ఎందుకు ఇవన్నీ చేస్తున్నాను, ఎవరి కోసం చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను అని ఆలోచించేది. కానీ తర్వాత ఆ వెంకటేశ్వర స్వామి ఏదో చేపిస్తున్నాడు, ఆయన చేపిస్తున్నాడు, మనం చేయాలి అన్నట్టు చేశాను. కానీ నాలో ఆలోచన ఉండేది, ఎందుకు ఇలా చేస్తున్నాను, నేను ఎవరిని, అసలు ఎందుకు, నాలో ఎవరున్నారు అని తెలుసుకోవడానికి శ్రీకృష్ణ దర్శనం బుక్ ద్వారా ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి తెలియజేశాడు. శ్రీకృష్ణ అంశంతో పుట్టానని. అది ఎంతో ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల. ఇక కంగ్రాచ్యులేషన్ అనేది చెప్తారు. ఏదైనా ఉద్యోగం సంపాదించినా కంగ్రాచ్యులేషన్ అంటారు, ఏదైనా మ్యారేజ్ జరిగినా కంగ్రాచ్యులేషన్ అంటారు, ఏదైనా కారు కొన్నా, ఇల్లు కొన్నా కంగ్రాచ్యులేషన్ అంటారు. కానీ ఇవన్నీ అశాశ్వతమైనవి. ఉద్యోగం నువ్వు ఒక స్టేజ్ వరకు, తర్వాత నీ డబ్బు, బంగారం, ఇల్లు ఇవన్నీ అది కూడా నీతో రావు, చివరికి చనిపోయాక మనతో రావు, ఇవన్నీ అశాశ్వతం. కానీ నేను మాత్రం కంగ్రాచ్యులేషన్ అనేది ఎప్పుడు చెప్తానంటే, ఎవరైతే నా వైపు వస్తున్నారో, ఎవరైతే నా లాగా మారటానికి, ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి నేను చెబుతున్నాను కంగ్రాచ్యులేషన్. ఇది నిజమైన కంగ్రాచ్యులేషన్ మీకు, నా సబ్స్క్రైబర్లకు.
బర్త్‌డే ప్రతి సంవత్సరం బర్త్‌డే చేసుకుంటారు. కానీ ఒక్కొక్క బర్త్‌డేకి తనలో ఏ మార్పొచ్చింది దైవపరంగా, దైవభక్తి పరంగా అనేది తెలుసుకోవాలి. కేక్ కోసామా, ఎంజాయ్ చేశామా, పార్టీ చేసుకున్నామా కాదు. మానవ జన్మగా ఎత్తినందుకు నాలో మార్పు ఏమొచ్చిందనేది తెలుసుకోవాలి. అప్పుడే బర్త్‌డేకి నువ్వు చేసుకునే బర్త్‌డేకి ఒక అర్థం. అది తెలుసుకోకుండా ఎంజాయ్ పార్టీలు అంటే అది నీ అజ్ఞానమే అని తెలుసుకోవాలి. ఇక నెక్స్ట్ లాస్ట్‌ది చివరిగా దేవుని సైన్యం ఉంది. వాళ్ళు బయటకు వచ్చే రోజు తొందరలోనే ఉంది. నాకు ఈరోజు శనివారం ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆలోచన తెప్పించాడు. నేనొక్కడిని ఇలా చేస్తున్నానే, ఈ భగవద్గీత ఛానల్ పెట్టాను, కానీ నాలాగా నీ కోసం చేసే ప్రయత్నంలో చాలామంది మారటం లేదు, లైట్గా తీసుకుంటున్నారు. మరి వీళ్ళని మార్చాలంటే ఎలా అనే ఆలోచనతో ఉంటే ఆ దేవుడు వెంకటేశ్వర స్వామి ఆలోచన తెప్పించాడు. నువ్వు టైము వస్తుంది, నువ్వంటే ఏంటో తెలుసుకునే రోజు, ఈ ప్రపంచ ప్రజలు తెలుసుకునే రోజు వస్తుంది. నీకు ఆల్రెడీ సైన్యం ఉంది. అది శివ సైన్యమైనా కావచ్చు, వెంకటేశ్వర స్వామి సైన్యమైనా కావచ్చు, శ్రీరాముడి సైన్యమైనా కావచ్చు, శ్రీకృష్ణుడి సైన్యమైనా కావచ్చు, ఇంకే రకమైన దైవ సైన్యం నీకు ఉంది. ఇప్పుడు కొంతమంది సంఘ సేవకులలో ఉంది, దైవం కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళైనా ఉన్నారు. అలాంటి సైన్యం కూడా నీకు తోడుగా ఉంది. నీకు ఎవ్వరు లేరని కాదు, నీకు వెనక లక్షలు కోట్ల మంది ఉన్నారు. కానీ అది బయటపడే రోజు నీకు వెనుక నిలబడి ఆ లక్షల కోట్ల సైన్యం వచ్చే రోజు త్వరలోనే వస్తుంది, తొందరపడద్దు అన్నట్టు వెంకటేశ్వర స్వామి నాకు ఈరోజు తెలియజేశాడు. కాబట్టి శివసైన్యం అంటే పూర్తిగా శివునిపై ధ్యాసతో జీవిస్తున్నారే హిమాలయాల్లో. మీకు తెలుసు కదా, అఘోరాలు అంటారు ఆ శివ సైన్యం. ఆ శివుడు ఆజ్ఞాపిస్తే ఆ సైన్యం అంతా దిగుతుంది. వాళ్ళను ఎవ్వరూ ఏమి చేయలేరు. కుంభమేళలో ఎన్ని లక్షల మంది వస్తారో తెలుసు కదా. అలాంటి వాళ్ళకు ఆజ్ఞాపిస్తే, శివుడు ఆజ్ఞాపిస్తే ఆ సైన్యంలో అంటే నాకు తోడుగా ఉండే సైన్యంలో వాళ్ళైనా కావచ్చు. నేను శివుణ్ణి కూడా పూజిస్తాను, ఆయనను కూడా ప్రేమగా తలుచుకుంటాను, ఆయన కూడా శివకేశవులు ఒక్కటే అని భావిస్తాను. మరి ధర్మం కోసం పోరాడే వాళ్ళ కోసం ఆ దేవుడు సైన్యాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ ధర్మం కోసం పోరాడే వారిని రక్షించడానికి ఆ సైన్యాన్ని సృష్టించి ఆ సైన్యాన్ని తోడుగా పంపుతాడు. అప్పుడు అతన్ని ఎవ్వరు ఏమీ చేయలేరు. ఇది నిజం. ఇక ఏడుకొండల వెంకన్న తండ్రి ఈ వారం చాలా సంతోషంగా ఉంది. అధ్యాయం 10 కంప్లీట్ అయ్యింది. అధ్యాయం 11 త్వరలో పూర్తి అధ్యాయాలు కంప్లీట్ అయ్యాక వెంకటేశ్వర స్వామి యొక్క ప్రపంచానికి అధిపతి అనే భాగం కూడా, అది కూడా ఒకటే రోజులో చెబుతాను. ఇక నాతోటి మాట్లాడాలన్నా, నాతోటి చాటింగ్ చేయాలన్నా పరమాత్మ సైన్యం నిజమైన దైవభక్తులుగా మారటానికి వాట్సాప్ కమ్యూనిటీ ఛానల్ లింక్ కోసం దైవం ది గాడ్ భగవాన్ @gmail.com మెయిల్కి లింక్ రిక్వెస్ట్ పెట్టచ్చు. అలాగే పోస్టులో లింక్ అప్డేట్ చేశాను. ఆ పోస్టులో చూసి లింక్ ద్వారా మీరు చేరచ్చు. ఇప్పటి వరకు 15 మంది చేరారు. వాళ్ళు నన్ను పూర్తిగా అర్థం చేసుకొని ఇప్పటికీ కంటిన్యూగా ఉన్నారు గ్రూప్లో.
ఈ పరమాత్మ సైన్యం అనేది ఏంటంటే మనల్ని మనం మార్చుకోవటము, మన ద్వారా ఇంకోళ్ళని మార్చడానికి చేసే ప్రయత్నం. కానీ ఇంతకుముందు చెప్పిన సైన్యం అనేది అది ధర్మం కోసం పోరాటానికి వచ్చే సైన్యం. ఇది మనల్ని మనం మార్చుకొని ఇతరులను మార్చడానికి ప్రయత్నించే సైన్యం. అందుకే నాతో మాట్లాడాలన్నా, నాతో చాటించాలన్నా ఈ గ్రూపు, ఈ కమ్యూనిటీ ఛానల్ లింక్లో చేరండి. ఇక సెలవు తీసుకుంటాను. ఓం నమో వెంకటేశాయ నమః. మళ్ళీ వచ్చే వారం మళ్ళీ కలుద్దాము. గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ నమః.